నమస్తే వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. రణరంగంగా కరీంనగర్ బీజేపీ బీఆర్ఎస్ పరస్పర దాడులు. మున్నూరు కాపు చైర్మన్ గా బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి అభినందనలు తెలియజేసిన మంత్రి పొన్నం ప్రభాకర్. బండి సంజయ్ రేవంత్ రెడ్డి కలిసి హత్యకు కుట్ర, తనపై దాడులకి తెగబడ్డారని కౌశిక్ రెడ్డి ఆరోపణ. మార్కెట్ కమిటీ చైర్మన్ గా ఆకుల నర్సన్న అభినందనలు తెలియజేసిన కాంగ్రెస్ శ్రేణులు. ఇక వార్తల్లోని వివరాలు. కరీంనగర్ బీఆర్ఎస్ బీజేపీ నాయకుల మధ్య గొడవ రాజకీయ యుద్ధాన్ని తలపించింది. కేంద్ర మంత్రి బండి సంజయ్ ని ఉద్దేశించి పాడి కౌశిక్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బీజేపీ శ్రేణులు ఆందోళనకి దిగాయి. భారీ సంఖ్యలో బీజేపీ కార్యకర్తలు ఎమ్మెల్యే గంగుల క్యాంపు కార్యాలయంపై దాడికి దిగారు. ఇందులో పాడి కౌశిక్ రెడ్డి కారును పూర్తిగా ధ్వంసం చేసి క్యాంప్ ఆఫీస్ ముట్టడికి ప్రయత్నించారు. బండి సంజయ్ పై కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ బీజేపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. గంగుల కమలాకర్ క్యాంప్ ఆఫీస్ వద్ద భారీగా చేరుకున్న కార్యకర్తలను అడ్డుకోవడానికి పోలీసులు తీవ్రంగా ప్రయత్నించారు. పరిస్థితి అదుపు తప్పుతూ ఉండడంతో పోలీసులు బీజేపీ శ్రేణులపై లాఠీచార్జ్ చేసి వారిని చెదరగొట్టారు. ఈ తోపులాటలో పలువురు కార్యకర్తలకు స్వల్ప గాయాలయ్యాయి. గంగుల కమలాకర్ క్యాంప్ ఆఫీస్ వద్ద భారీగా పోలీసు బలగాలను మోహరించారు. అదనపు పోలీసు బలగాలతో నిఘా పెంచారు. కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు, దానికి నిరసనగా బీజేపీ శ్రేణులు చేసిన దాడితో జిల్లాలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. గంగుల ఆఫీసులో ప్రెస్ మీట్ పెట్టేందుకు పాడి కౌశిక్ రెడ్డి రాగా బీజేపీ శ్రేణులు దాడి చేశారు. లోపల సమావేశం కొనసాగుతూ ఉండగానే కార్యాలయంపైన దాడి చేశారు. ఫర్నిచర్ ను సైతం పూర్తిగా ధ్వంసం చేశారు. కౌశిక్ రెడ్డి కారు అద్దాలను పగలగొట్టారు. బీఆర్ఎస్ బీజేపీ శ్రేణుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొనడంతో ప్రజలు ఆందోళనకు దిగారు. బీజేపీ దాడులను ఖండిస్తూ బీఆర్ఎస్ శ్రేణులు ప్రతీకారం తీర్చుకునేందుకు బీజేపీ కార్యాలయానికి వెళ్లారు. ఎంపీ కార్యాలయం సమీపంలోకి వెళ్లగా అక్కడే ఉన్న బీజేపీ కార్యకర్తలు మరోసారి బీఆర్ఎస్ నాయకులపై దాడి చేశారు. దీంతో అక్కడే ఉన్న పోలీసులు ఇరు వర్గాలను అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. హుజరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కరీంనగర్ లో నిర్వహించిన ప్రెస్ మీట్ లో కేంద్ర మంత్రి బండి సంజయ్ పై తీవ్రంగా విమర్శలు చేశారు. తంబాకులో డ్రగ్స్ కలిపి తినడం వల్లే బండి సంజయ్ కు బట్టతల వచ్చిందని ఆరోపించారు. నోటికొచ్చినట్లు మాట్లాడడం తమకు కూడా చాతనవుతుందని, బండి సంజయ్ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని సూచించారు. గతంలో ఆయన తన భార్య పుస్తల్ని అమ్మి ఎన్నికల్లో పోటీ చేసినట్లు చెప్పారని అన్నారు. ఎన్నికల్లో బండి సంజయ్ పంచింది అవినీతి డబ్బా లేక రేవంత్ పంపిన డబ్బా అని ప్రశ్నించారు. కేటీఆర్ పై నోటికొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని కౌశిక్ రెడ్డి హెచ్చరించారు. ఏ అంశం మీదనైనా తాము చర్చకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. డ్రగ్స్ టెస్టుకు కేటీఆర్ ను తాను తీసుకొస్తానని, ఇందుకు బండి సంజయ్ కూడా సిద్ధం కావాలని సవాల్ చేశారు. బండి సంజయ్ కు డ్రగ్స్ అలవాటు ఉందని కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహంతో దాడులకు పాల్పడ్డారు. అసలు కరీంనగర్ జిల్లాలలో గౌరవనీయులు బండి సంజయ్ గారు ఏం మాట్లాడుతున్నాడు అనేది ఇలా అందరూ కూడా ఆలోచించాలి, గమనించాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇలా బండి సంజయ్ గారు బీజేపీ పార్టీలో ఉన్నారా, లేకుంటే బండి సంజయ్ గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా, ఒక్కసారి తన ఆలోచన చేసుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇలా బీజేపీ పార్టీ ఎజెండా మాట్లాడుతున్నారా,
రేవంత్ రెడ్డి గారు ఎజెండా మాట్లాడుతున్నారా, ఇలా బండి సంజయ్ గారు గుండె మీద చేసుకొని ఆలోచన చేయాలని నేను విజ్ఞప్తి చేస్తాను. ఇలా మీరు క్లియర్గా చూడొచ్చు, ఇలా బండి సంజయ్ గారు రేవంత్ రెడ్డి గారు మ్యాచ్ ఫిక్సింగ్ ఉన్నదనేది ఎంత స్పష్టంగా కనబడతా ఉన్నదంటే, ఇలా రేవంత్ రెడ్డి గారి నోట ఏ మాట వస్తుందో అదే మాట బండి సంజయ్ గారి నోట రావడం అనేది ఇలా చాలా చాలా దురదృష్టకరం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇలా ఇది పూర్తి ప్రభుత్వం ఫెయిలియర్ అని మేము చెప్తే, ఇలా బండి సంజయ్ గారు తిట్టాల్సింది రేవంత్ రెడ్డి గారినా కేటీఆర్ గారినా? ఇలా కేటీఆర్ గారు ఇలా ప్రజలకి అండగా ఉండడానికి రేవంత్ రెడ్డి గారిని బండి సంజయ్ గారు ఇప్పటిదాకా ఒక్క మాట ఎందుకు అనలే? ఇలా ఇదే కరీంనగర్ ప్రజలు నీకు ఓటేసి 2 సార్లు పార్లమెంట్ సభ్యునిగా నేను ఎన్నుకున్నారు కదా. బండి సంజయ్ గారు 2014లో మీరు పోటీ చేసినప్పుడు పార్లమెంట్ సభ్యునిగా మీరే కదా మీ నోటితోని ఆ రోజు స్టేట్మెంట్ ఏమని ఇచ్చిండ్రు మీరు? నేను సామాన్యుణ్ణి, ఇవాళ నేను సామాన్య కుటుంబం నుంచి వస్తున్నా, నా భార్య పుస్తలు ఇలా అమ్మి నేను ఎన్నికలు పోటీ చేస్తున్నా అని బండి సంజయ్ గారు అన్నారు కదా. మరి అక్కడి నుంచి ఉన్న బండి సంజయ్ గారు మొన్న కరీంనగర్ కార్పొరేషన్ ఎలక్షన్లు అయితే 50 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. మరి మీరు చేసింది ఇది ఎక్కడి నుంచి వచ్చిన ఈ 50 కోట్ల రూపాయలని మేము అడుగుతా ఉన్నాం. మరి మీరు అవినీతి చేసి సంపాదించిన డబ్బా, లేకపోతే మీకు రేవంత్ రెడ్డి పంపించిన డబ్బా? ఇది ప్రజలకి మీరు జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన కార్పొరేషన్ చైర్మన్ పదవుల్లో కరీంనగర్ కు చెందిన బొమ్మ శ్రీరామ్ చక్రవర్తికి మున్నూరు కాపు సంఘం కోఆపరేటివ్ కార్పొరేషన్ చైర్మన్ గా పదవి దక్కింది. ఇందుగాను హైదరాబాద్ లోని మినిస్టర్ క్వార్టర్స్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ ను బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రభుత్వం మున్నూరు కాపు కోఆపరేటివ్ కార్పొరేషన్ చైర్మన్ గా బొమ్మ శ్రీరామ్ చక్రవర్తిని నియమించడంతో మంత్రి పొన్నం ప్రభాకర్ శుభాకాంక్షలు తెలియజేశారు. మున్నూరు కాపుల ఐక్యతకు, వారి అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నంతో పాటు బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి బండి సంజయ్ పై తీవ్ర విమర్శలు చేశారు. సంజయ్ తంబాకులో డ్రగ్స్ కలుపుకోవడం వల్లే ఆయనకి బట్టతల వచ్చింది అంటూ వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆగ్రహించిన బీజేపీ కార్యకర్తలు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కౌశిక్ రెడ్డి మాట్లాడుతుండగా అక్కడికి చేరుకున్నారు. క్యాంపు కార్యాలయం ఎదుట ఉన్న కౌశిక్ రెడ్డి కారుపై కర్రలతో దాడి చేశారు. కార్యాలయంలోని ఫర్నిచర్ ను సైతం ధ్వంసం చేశారు. మొన్ననే కదా బండి సంజయ్ గారు కోట్ల రూపాయలు ఇక్కడ కరీంనగర్ లో కుమ్మరించి చాలా కష్టపడి కార్పొరేషన్ ఎన్నికల్లో అత్యవసర మార్కులతో గెలిచారు. ఇప్పుడు ఏం ఎలక్షన్ ఉంది, మాకు ఏముంది రాజకీయం చేయడానికి? అయినా బండి సంజయ్ గారు మాట్లాడితే అందరు నవ్వుకుంటారు. ఆయనకు శివాలు తప్ప ఆయనకేం తెలుసు? ఆయన హోంశాఖ సహాయ మంత్రి. ఆయన విమర్శిస్తే రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించాలి. ఇది పరిపాలన వైఫల్యం. రాష్ట్ర హోంశాఖ మంత్రిని విమర్శించాలి. ఎందుకు బండి సంజయ్ గారి నోట్లోంచి పొరపాటును కూడా రేవంత్ రెడ్డి గారి గురించి ఒక్క మాట రాదు? ఎందుకు భయం? రేవంత్ రెడ్డి గారిని అనాలంటే, రేవంత్ రెడ్డి గారికి ఏమైనా విమర్శ చేయాలంటే ఎందుకంత భయపడుతున్నారు బండి సంజయ్ గారు? ఏం కాంది శీకుల భూముల విషయంలో కలిసి పనిచేసే వ్యవహారంలో ఏమైనా ఇబ్బంది కలుగుతుందన్నా? మాకు అన్నీ తెలుసు. టైం ప్రకారం అన్ని బయటకు వస్తాయి. ఎంత డీప్గా కనెక్షన్లు ఉన్నాయి, ఏం జరుగుతున్నాయి, అన్ని బయటకు వస్తాయి. ఎవరికి సహాయంగా ఉంటున్నారు, సహాయ మంత్రి ఎవరికి సహాయంగా ఉంటున్నారు, అన్ని బయటకు వస్తాయి. నువ్వు మనిషి అయితే, నువ్వు మనిషి పుట్టుక ఉడితే, నువ్వు నిజంగా కేసీఆర్ కొడుకు అయితే అవన్నీ బయటపెట్టు. లేకుంటే మనిషి కంటే హీనమైన బతుకొని నేను భావిస్తాను. నువ్వు మనిషి అయితే, మనిషి పుట్టుక ఉడితే, నేను డ్రగ్స్ తీసుకోకుండా మాట్లాడినా అని నువ్వు భావించుకుంటే నువ్వు వేరే ఏం చాలా చేస్తాను. నీకు 24 గంటల టైం ఇస్తున్నా, నువ్వు బయటపెట్టు. నువ్వు మనిషి పుట్టుక ఉడితే, లేకుంటే నేను మనిషిలకు ఎవరు గ్రహించాను. అయితే నువ్వు మనిషివి, నీదో బతుకు. తెల్లారు లేస్తే అవి పొట్టు నీ బతికే అని చెప్పు. మళ్ళీ చెప్తాను, 3 తల షర్టు నుంచి ఇన్ని వేల కోట్ల రూపాయలు ఎట్లా వచ్చినాయి చెప్పు నీకు. నాకు చలో, నా ఆస్తి పాత్రలో విచారణ చెప్తాం, నీ ఆస్తి పాత్రలో విచారణ చెప్తాం, నీ కుటుంబ ఆస్తుల్లో విచారణ చెప్తాం, నా కుటుంబ ఆస్తుల్లో విచారణ చెప్తాం. ఒక్క మచ్చ ఉండదు బండి సంజయ్ మీద. రాసి పెట్టుకో బిడ్డ. నువ్వు ఇలా సవాల్ ఇచ్చిపోయి నువ్వు మనిషి అయితే, మళ్ళీ చెప్తున్నా, మనిషి అయితే దానికి సిద్ధమై ఉండు. 24 గంటల 48 గంటల టైం ఇస్తా బయటపడు. నువ్వు ఏ ఒక్క రాదన బయటపడు. చలో, రాయకని పక్క దొరుకుతా. ఇది బట్టి ఏదో ఊకదంపుడు ఏదో మీద చెప్తలే. నేను మాట ఇస్తే పక్క నిలుపుకునే వ్యక్తి. నేను మాట కట్టుబడి ఉండే వ్యక్తి. నీలక ఇట్లా ఒకడు మురిగి అటు పోయటం కాదు. నువ్వు మనిషి పుట్టుక కొడితే, కేసీఆర్ కొడితే, కేసీఆర్ కొడుకు అని నువ్వు భావిస్తే, కేసీఆర్ కొడుకు అని నువ్వు భావిస్తే నువ్వు బయటపెట్టు. లేకుంటే నీ బతుకు, నీ బిడ్డ నీ బజార్కి ఇస్తా. నేను నీ సంగతి చెప్తాను. నేను మళ్ళీ నువ్వు మన జోలికి వచ్చినా నీ సంగతి చెప్తాను. నేను ఇట్లా వాయిపోడు కాదు. ఇలా నేను ఒకటే అడుగుతున్నా బండి సంజయ్ గారు, నేను ఛాలెంజ్ విసురుతా ఉన్నా. నీకు దమ్ము ధైర్యం ఉంటే, నువ్వు మొగనువే అయితే నేను సవాల్ విసురుతున్నా కరీంనగర్ గడ్డ మీద నుంచి.
రాయి గీతా భవన్ చౌరస్తాలో చెప్పు, నువ్వు టేక్ టైం మా కేటీఆర్ గారిని నేను తీసుకొని వస్తా. ఇలా ఏ సబ్జెక్ట్ మీద మాట్లాడదామో చెప్పు. ఇలా ఉట్టిగా మమ్మమ్మ తెత్తెత్తే పెబ్బెబ్బే కాదు. బండి సంజయ్ గారు, నీకు దమ్ముంటే సబ్జెక్టు మీద చర్చ పెడదాంతా. మీరు సబ్జెక్టు మాట్లాడండి తప్పితే మీరు సబ్జెక్టు మాట్లాడకుండా మెమ్మెమ్మే తెత్తెత్తే పెబ్బెబ్బే అంటే కలవదు బండి సంజయ్ గారు. మీరు నోటికి వచ్చినట్టు కేటీఆర్ గారి మీద మాట్లాడితే మేము కూడా నోటికి వచ్చినట్టు కంటే మాట్లాడగలుగుతాం, నీకంటే ఎక్కువ మాట్లాడగలుగుతాం. నోటికి వచ్చినట్టు నీకంటే ఎక్కువ మాకు కూడా మాటలు వస్తాయి. ఇలా కేసీఆర్ గారిని పట్టుకొని ఒక కేసీఆర్ కొడుకు అయితే ఏం మాటలు అవి? మాకు అన్నిక రాదా? నువ్వు మీ తల్లిదండ్రులకి అని మేము అన్నిక రాదా? మేము అనము, మాకు అనాల్సిన అవసరం మాకు లేదు, మాకు సంస్కారం ఉంది కాబట్టి. అసలు మీరు బాధ్యత గల హోమ్ మినిస్టర్ కాదా? ఇక్కడ నోటికి వచ్చినట్టు మాట్లాడతారు, ఇష్టం ఉన్నట్టు వచ్చి మాట్లాడతారు. అసలు ప్రజల గురించి మీరు చేసింది ఏంటిది? ఈ 10 సంవత్సరాల ఇలా కరీంనగర్ పట్టణానికి మీరు పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు, ఏం చేసినావు చెప్పు. ఇలా నేను బండి సంజయ్ గారిని ఒక్కటే అడుగుతా ఉన్నాను, మీరు కేటీఆర్ గారిని ఏదో బాగా తిడుతున్నారు, అసలు మీరు ఒక్కసారైనా ఎమ్మెల్యే గెలిచిండ్రా? ఇదే కరీంనగర్ పట్టణంలో మీరు ఒక్కసారైనా ఎమ్మెల్యే గెలిచిండ్రా? నువ్వు కేటీఆర్ని తిట్టే స్థాయి మీద పెరిగిపోయింది. ఇలా కరీంనగర్, ఇదే కరీంనగర్ పట్టణంలో గమ్ల కమలాకర్ గారు మీరు చిత్తుగా 3 సార్లు ఓడగొట్టిండు కదా. ఏదో మేము విర్రవీగుతున్నాం, మేమేదో హీరో అని, నేను ఏదో అని. ఏంటిది? ఇలా 2 సార్లు మీరు పార్లమెంట్ గెలిచింది. ఎట్లా గెలిచిండ్రు మీరు? నరేంద్ర మోడీ గారు వేవ్లో గెలిచిరు, అది మోడీ గారికి ఓటేసిరు జనం. ఇలా మీరు చేసింది ఏముంది? ఇలా మీరు ఒక్కసారైనా ఎమ్మెల్యేగా కరీంనగర్ పట్టణంలో గెలిచిండ్రా? అసలు ఎమ్మెల్యేగా ఒక్కసారైనా మీరు గెలిచిండ్రా? ఇలా మీరు కేటీఆర్ గారిని కేసీఆర్ గారిని నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఇలా మేము కూడా అనొచ్చు కదా. ఇలా నేను సవాల్ విసురుతున్నావు భయ్, నువ్వు అన్నావు కదా డ్రగ్స్ అని కేటీఆర్ గారిని. రా, కేటీఆర్ గారు టెస్ట్కి రావడానికి సిద్ధంగా ఉన్నారు, టైం డేట్ ఫిక్స్ చేయి. ఇలా నువ్వు, బండి సంజయ్ గారు, రేవంత్ రెడ్డి గారు, కేటీఆర్ గారు ముగ్గురు పోయి ఇలా డ్రగ్స్ టెస్ట్ ఇస్తాం దాండి. ఎవరు డ్రగ్స్ తీసుకుర్రో మేము మనకు తెలిసిపోతుంది కదా ప్రజలకి. ఇలా మేము కూడా అనొచ్చు కదా బండి సంజయ్ గారు, ఇలా తంబాకు తినుకుంటూ దాంట్లో డ్రగ్స్ మిక్స్ చేసుకొని తంబాకు తింటేనే మీకు ఎంటికలని ఊసిపోయినాయి, సైడ్ ఎఫెక్ట్కి గుండు అందుకే అయినరని నేను కూడా అనుకుంటున్నాను. మరి మీకు కూడా డ్రగ్స్ టెస్ట్ ఇవ్వాలి, ఖచ్చితంగా ఇవ్వాలి బండి సంజయ్ గారు మీకు కూడా. ఇలా మాట్లాడుకునేది నోటికి వచ్చినట్టు మీరు మాట్లాడితే నోటికి వచ్చినట్టు మేము మాట్లాడలేమా? మాకు రాదా? మాకు చేత కాదా? ఇలా డ్రగ్స్ టెస్ట్కి రాని మరి సిద్ధంగా ఉన్నారు మేము కూడా. అసలు ఇలా టాపిక్ ఏంది కరీంనగర్ పట్టణంలో? ఇలా మీరు ఇలా సిగ్గుపడాలి బండి సంజయ్ గారు అని నేను అంటూ ఉన్నాను. కరీంనగర్ లో బీజేపీ బీఆర్ఎస్ నాయకుల గొడవపై పలు పార్టీల నాయకులు ప్రజాప్రతినిధులు స్పందించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. సభ్య సమాజం తలదించుకునేలా దాడులకి తెగబడడం సరైనది కాదని సూచించారు. పలు పార్టీలు సంయమనం పాటించాలని, నాయకులు తమ కార్యకర్తల్ని అదుపులో ఉంచుకోవాలని సూచించారు. కాంగ్రెస్ పాలనకు మచ్చ తెచ్చేందుకు బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు కుట్ర చేస్తున్నాయని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు. రేవంత్ రెడ్డి పాలనను చూసి ఓర్వలేకనే కేటీఆర్ ఇష్టారీతిన మాట్లాడుతున్నారని ఆరోపించారు. కరీంనగర్ లో బీజేపీ బీఆర్ఎస్ నాయకుల దాడులపై ఆయన స్పందిస్తూ ప్రశాంతంగా ఉన్న నగరాన్ని చెడగొడుతున్నారని మండిపడ్డారు. ఇరు పార్టీలు ప్రజల నుండి లబ్ధి పొందే కుట్రగా భావిస్తున్నామన్నారు. కేటీఆర్ వ్యక్తిగత దూషణలు మానుకోవాలని సూచించారు. కేటీఆర్ డ్రగ్స్ మత్తులో ఏం మాట్లాడుతున్నాడో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. బాధ్యత గల పదవుల్లో ఉండి నీచ రాజకీయాలు చేయడమేంటని ప్రశ్నించారు. మేయర్ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీ సపోర్ట్ చేసుకున్నాయని, ప్రస్తుతం దాడులు చేసుకుంటూ నాటకాలు ఆడుతున్నారని ఆరోపించారు. కౌశిక్ రెడ్డి వచ్చి వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేస్తాడు. కేటీ రామారావు నేను గతంలో చెప్పినట్టు, గతంలో ఎన్నో సంఘటనలు జరిగితే వాళ్ళ అధికారంలో ఉంటే ఎక్కడికి రాని వాళ్ళు రాబరీకి సంబంధించి ఇక్కడికి వచ్చి మా ముఖ్యమంత్రి గారి మీద వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేస్తాడు. ఈ వివాదాస్పదమైన వ్యాఖ్యలకు సంబంధించి బీజేపీ వాళ్ళు, ఈ 2 పార్టీలు కాంగ్రెస్ పాలన మీద ఏ విధంగా బురద వేయాలి, ఏ విధంగా కాంగ్రెస్ పాలనను మరి మచ్చ తెచ్చే విధంగా ప్రవర్తించాలని ఒక ప్లాన్ ప్రకారం ఇదంతా కూడా జరుగుతూ ఉంది. కేటీ రామారావు గత కొద్ది రోజులుగా, ఆ రోజు జైత్యాల్లో కావచ్చు, మొన్న కరీంనగర్ వచ్చినప్పుడు కావచ్చు, నిన్న వరంగల్ వచ్చినప్పుడు కావచ్చు, సిగ్గు లేకుండా ప్రభుత్వం మారితే తట్టుకోలేక, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పాలన చూసి ఓర్వలేక ఇష్టం వచ్చినట్టు మాట్లాడేదాన్ని చెప్తా ఉన్నాం. మేము కూడా ఇంతకంటే ఎక్కువ ఇలా అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలం కదలకుండా నేను ఏం చేయాలనో అట్లా చేసే శక్తి మా యొక్క కాంగ్రెస్ కార్యకర్తలకు ఉంది, మాకుంది.
ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంపు కార్యాలయం కౌశిక్ రెడ్డి కారుపై బీజేపీ నేతల దాడులని తీవ్రంగా ఖండిస్తున్నామని రాష్ట్ర సిపిఐ నేత చాడా వెంకటరెడ్డి అన్నారు. బండి సంజయ్ కార్యకర్తలపై దాడులకి పాల్పడడం అన్యాయమన్నారు. ప్రభుత్వం ఇలాంటి చర్యలపై ఉక్కుపాదం మోపాలని సూచించారు. దిగజారిన రాజకీయాలకు నిదర్శనమని ఇలాంటివి పునరావృతం కాకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని సూచించారు. తెలంగాణలో రాజకీయాలు వేడెక్కుతా ఉన్నాయి. ఇప్పుడే అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయన్నంత వేగంగా పరిగెడుతూ ఉన్నాయి. వరంగల్లో టీఆర్ఎస్ వాళ్ళు రైతు సంబంధించినటువంటి సమావేశం పెట్టి రైతు సంక్షేమ గురించి పెట్టామని చెప్పి అక్కడ మాట్లాడిన తీరంతా కూడా కేటీఆర్ ఒక మాజీ మంత్రిగా ఉండి బూతులు తిట్టేటువంటి పరిస్థితి ఆయన చేశారు. కౌంటర్గా మళ్ళా కాంగ్రెస్ వాళ్ళు మళ్ళీ బండి సంజయ్ కేటీఆర్ని ఏదో విమర్శించిందని కౌశిక్ రెడ్డి బండి సంజయ్ని విమర్శించడం, బండి సంజయ్ కౌశిక్ రెడ్డి విమర్శించడం, ఇది ఈ బూతుల మాటలే దాటిపోయి ఇప్పుడు మళ్ళీ దాడులకు వచ్చే పరిస్థితి ఏర్పడింది. అందులో కరీంనగర్ గంగుల కమలాకర్ మరి ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఆయన ఎమ్మెల్యే కార్యాలయం దగ్గర కౌశిక్ రెడ్డి కారు పెట్టుకుంటే ఆ కారు మీద బీజేపీ కార్యకర్తలు వచ్చి మరి అద్దాలు పలుకుంటే కాదు కారు దోషం చేసే స్థితి చూస్తూ ఉంటే కరీంనగర్ నడిబొడ్డుగా ఎమ్మెల్యే కార్యాలయం ముందట జరిగేటువంటి పరిణామాలు ఎక్కువైపోతున్నాయి. ఇవాళ చర్చించాల్సిన విషయం. అయితే ఆవులేవలు కొట్లాడుకుంటూ నాయలకాలు ఎరుగుతున్నట్టుగా వీళ్ళు ఇప్పుడు నాయకులు మంచిగా ఉంటారు, కింద కార్యకర్తలు నలిగిపోయేటువంటి. ఇది నిజంగా చెప్పాలంటే మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా సీరియస్గా ఇలాంటి దుశ్చర్యల మీద ఉక్కుపాదం మొక్కకపోతే దీనిపైన ఇంకా భవిష్యత్తులో రాజకీయాలు. దాడుల్ని తీవ్రంగా ఖండిస్తున్నామని బీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలోని వస్తువులు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కారద్దాలు ధ్వంసం చేశారని తెలిపారు. కౌశిక్ రెడ్డిని హత్య చేసేందుకు కుట్ర చేశారని ఆరోపించారు. దాడులకు బాధ్యత వహిస్తూ బండి సంజయ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు మాత్రమే ఉంటాయని, దాడులు ప్రతిదాడులు ఉండవన్నారు. బీజేపీ పార్టీ సంస్కృతి ఇదేనా అని ప్రశ్నించారు. ఇలాంటి దాడులను ప్రోత్సహించిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. పార్టీ అధిష్టానం సూచనల మేరకు ముందుకెళ్తామన్నారు. అరెస్టు చేసి కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఆఫీస్పై దాడి చేయడం అంటే ఒక ప్రభుత్వ ఆఫీస్పై దాడి చేసినట్టే. రాజకీయాల విమర్శలు ప్రతి విమర్శలు ఉంటాయి, దాడులు ప్రతి దాడులు ఉన్నాయి. ఇంత మూర్ఖత్వంగా వ్యవహరించమనేది ఇది మొదటిసారే. ఇది కరీంనగర్ తెలంగాణ రాష్ట్రం, ఇది ఏదో వేరే రాష్ట్రం కాదు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ముఖ్యంగా బండి సంజయ్ ఇక్కడ కొట్లాడేందుకు వచ్చింది బీజేపీ గ్రూపా లేకపోతే బండి సంజయ్ గ్రూపా, ఇది మాకు అర్థమైతే లేదు. అంటే బీజేపీ పార్టీ సంస్కృతి ఇదేనా, వాళ్ళ సాంప్రదాయాలకు ఇవేనా? మరి మోడీ బీజేపీ, ఇది అమిత్ షా బీజేపీ లేకపోతే బండి సంజయ్ బీజేపీ? ఇది డిసైడ్ చేయవలసిన బాధ్యత ఉంది కార్యకర్తలపైన, రాష్ట్ర పార్టీ నాయకత్వం పైన. ఇలాంటి దాడులను ప్రోత్సహించద్దు. ఈరోజు కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్ గారి క్యాంప్ ఆఫీస్ మీద బీజేపీ నాయకులు కార్యకర్తలు బీజేపీ గుండాలు దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది ఏమైన చర్య, ఇది ప్రజాస్వామ్యంలో మంచిగాని చర్య. మరి వారు వచ్చిన వారందరూ కూడా కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ గారి పొద్దుబలంతో వారి ఆదేశాల మేరకు వారి ఇంటి ఆఫీసు నుండే బయలుదేరి మరి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ మీదకి రావడం, కట్టెలు రౌతులు రాడ్సు పట్టుకొని వచ్చి వివక్షణ రహితంగా ఎమ్మెల్యే కారును ధ్వంసం చేయడం, ఎమ్మెల్యే ఆఫీసులో ఉన్న వస్తువులను ధ్వంసం చేయడం, మరి లోపట్లే ఉన్న ఎమ్మెల్యే హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని చంపే ప్రయత్నం చేయడం. కరీంనగర్ నగరంలో స్వయాన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి గారే వారి గుండాలతో ఒక రౌడీ రాజ్యాన్ని నడిపిస్తూ ఉన్నారు. దానిలో భాగంగానే ఈరోజు కరీంనగర్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పైన దాడి చేయడం, అదేవిధంగా కొంతమంది కార్యకర్తలం ఇలా జరిగింది అంటూ బాధపడుతూ మేము అటువైపుగా వెళ్తూ ఉంటే మా పైన కూడా అంటే ఒక 100 మంది కార్యకర్తలు బీజేపీ గుండాలు మాపై దాడి చేసి అనేక మందికి గాయాలై ఈరోజు హాస్పిటల్ రావడం జరిగింది. ఏం దాడి, అసలు ఏం జరుగుతోంది కరీంనగర్లో? స్వయాన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఈ దాడులను ప్రోత్సహించడం, వారి ఇంటి చుట్టూ రౌడీలను ప్రోత్సహిస్తూ ఆ రౌడీల ద్వారా మిగతా సామాన్య ప్రజలందరి మీద దాడి చేస్తూ ఉన్నారు. ఖబర్దార్ బండి సంజయ్ గారు, మీ రౌడీ రాజ్యానికి చరమగీతం పాడే రోజులు దగ్గర పడ్డాయి. బండి సంజయ్ రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి తనపై హత్యకు కుట్ర చేశారని హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఆరోపించారు. కరీంనగర్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై దాడి అనంతరం మరోసారి ఆయన మీడియాతో మాట్లాడారు. బయట తిరిగితే చంపేస్తారా అని బీజేపీ నేతల్ని ప్రశ్నించారు. బీజేపీ నాయకులు నోటికి వచ్చినట్లు బీఆర్ఎస్ నేతల్ని తిట్టొచ్చా అని అడిగారు. ఇంత పెద్ద దాడి జరిగితే పోలీసుల నిఘా ఏమైంది అన్నారు.
నెల రోజుల క్రితమే కరీంనగర్లో లా అండ్ ఆర్డర్ తప్పిందని అసెంబ్లీలో గుర్తు చేశానని చెప్పారు. కేటీఆర్ డ్రగ్స్ తీసుకుంటున్నారని ఆరోపించినప్పుడు బండి సంజయ్పై తాను కూడా ఆరోపణలు చేశారని, అయితే ఇంతకు తెగిస్తారా అని ప్రశ్నించారు. ఈ దాడిలో పోలీసులకి సైతం గాయాలయ్యాయని చెప్పారు. పోలీసుల సాక్షిగా కట్టెలు, రౌతులు, కత్తులతో దాడి చేశారని తెలిపారు. రౌడీ షీటర్లతో దాడి చేయించారని, వారిపై అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. ఒక హోమ్ మినిస్టర్ ఇంటి నుంచి 100 మంది బండి సంజయ్ గారు, రేవంత్ రెడ్డి గారు మాట్లాడుకొని బండి సంజయ్ గారు ఇంటి మీద నుంచి వచ్చి ఈ విధంగా దాడిని చేపిస్తే అధికారం ఉన్నామని ఎమ్మెల్యే, ఇది అధికారికంగా ఉన్న ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్, ఈ అధికారికంగా ఉన్న ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ మీద దాడి చేస్తుంటే ఈ కరీంనగర్ సిపి గారికి ఇక్కడ మన ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కాపాడే బాధ్యత లేదా? ఓ రక్షణ లేదా? నేను ఒక ఎమ్మెల్యేని, ఇది కదా 100% మా నాయకత్వంకి మాట్లాడతాము. వాళ్ళు పిచ్చోళ్ళక్క చేస్తే మేము పిచ్చోళ్ళక్క చేయము. మేము ఒక బాధ్యత కలగా నాయకులం, బాధ్యత కలగా ఉన్నాం. వాళ్ళు ఫ్రస్ట్రేషన్ లో చేస్తా ఉన్నారు. వాళ్ళు దమ్ముంటే అడగాలి, దమ్ముంటే చర్చ పెట్టాలి. వాళ్ళు ఏదో చర్చ పెట్టరు. ఇలా నేను ఏమడిగినా, నీకు సబ్జెక్ట్ ఉన్నది అంటే చెప్పు, ఆ సబ్జెక్టు ప్రకారం చర్చ పెడదాం. ఇరిగేషన్ మీద పెడదామా, హోమ్ మీద పెడదామా, సివిల్ సప్లై మీద పెడదామా? ఈ పంటలు ఒక్కటి కూడా కొంటలేరు, రైతులందరూ ఇబ్బంది పడతా ఉన్నారు. దాని మీద చేరి ఏ పద్ధతి? ఎటు తీసుకుపోతలేదు. అసలు ఆశ్చర్యంగా పోలీసు వాళ్ళని అరెస్ట్ చేయాల్సింది, వాళ్ళని రిమాండ్ చేసి నన్ను అరెస్ట్ చేసి తీసుకుపోతానంటారు. ఇది ఇంటెలిజెన్స్ ఫెయిలియర్ కాదా అని నేను అడుగుతా ఉన్నాను. ఇది ఏమి పద్ధతి అని నేను అడుగుతా ఉన్నాను. ఈ హత్యలు చేసుడు ఏంటిది? గన్ కల్చర్ ఏంటిది? భయప్రాంతులకు గురి చేసుడు ఏంటిది? తిరగనీయమని చెప్పుడు ఏంటిది? అంటే తిరగనీయరు, బయట తిరిగితే చంపేస్తారా మమ్మల్ని? అంటే వాళ్ళైతే వాళ్ళ నోటికి వచ్చినట్టు మాట్లాడొచ్చు, వాళ్ళ నోటికి వచ్చినట్టు కేసీఆర్ గారిని తిట్టొచ్చు, వాళ్ళ నోటికి వచ్చినట్టు కేటీఆర్ గారిని తిట్టొచ్చు, వాళ్ళ నోటికి వచ్చినట్టు హరీష్ రావు గారిని తిట్టొచ్చు. మేము తిరిగి వాళ్ళని అడిగితే వాళ్ళని చంపేస్తారా? లా అండ్ ఆర్డర్ పూర్తిగా తప్పిపోయిందని నేను చెప్పినా ఇదే మీ సాక్ష్యం. దీనికంటే ఎక్కువ నేను చెప్పలేదు. మొన్న ఫైరింగ్ అయింది 5వ తారీఖుకి. మళ్ళా గన్లతోని మొన్న ఒక న్యాయవాదిని బెదిరించిర్రు గన్లతోని. ఇవాళ మళ్ళా నన్ను చంపే ప్రయత్నం చేశారు. లైవ్గా మీరే చూసుకురు కదా అన్ని. ఇక లా అండ్ ఆర్డర్ ఉన్నదా లేదా వాళ్ళే ఆలోచన చేయాలి. ఇలా ప్రజలకి మొత్తం గాలికి పెట్టేసి ఇలా పంటలు మొత్తం కూడా కొంటలేరు, ఆ పంటలన్నీ కూడా కొంటా ఎట్టేటో బీకింది. ఇది చాలా టూ మచ్. ఇట్లాంటి దాడి చేయడం అనేది చాలా చాలా అన్యాయము. ఈ దాడిని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఖచ్చితంగా మొత్తం ఇవాళ రౌడీ షీటర్లు వచ్చిన వాళ్ళందరూ బండి సంజయ్ గారు, రేవంత్ రెడ్డి గారు మాట్లాడుకొని మొత్తము కరీంనగర్లో ఉన్న రౌడీ షీటర్లు అందరినీ తీసుకొచ్చి నా మీద దాడి చేయించిర్రు, నా మీద హత్య చేయించే ప్రయత్నం చేసిర్రు. బీజేపీ కార్యకర్తలు తమపై దాడి చేశారంటూ కరీంనగర్లో బీఆర్ఎస్ నాయకులు పోలీసులకి ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం, కౌశిక్ రెడ్డి కారుపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దాడులకి నిరసనగా మే 9వ తేదీన బీఆర్ఎస్ నాయకులు బంద్కు పిలుపునిచ్చారు. కరీంనగర్లోని సిపి కార్యాలయానికి బీఆర్ఎస్ నాయకులు చేరుకున్నారు. సిపి గౌసాలంకు వినతి పత్రం అందజేశారు. దాడి చేసిన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే బీఆర్ఎస్ నేత పావని గౌడ్ ఇంటిపై దాడికి బీజేపీ నాయకులు ప్రయత్నించారని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. ఇందుకుగాను వన్టౌన్లో పోలీసులకి ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై దాడి కేసులో 13 మందిపై కేసు నమోదు చేయాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. కార్యాలయ ఇన్ఛార్జి ముల్లుకుంట్ల రాజు పెరట ఫిర్యాదు అందజేశారు. కాగా పోలీసులు 13 మందిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కరీంనగర్ ప్రజలు, వ్యాపార వర్గాలు, యువత, కార్మికులు, అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా సహకరించి మే 9వ తేదీన చేపట్టబోయే బంద్ను విజయవంతం చేయాలని కోరారు. కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలక వర్గాన్ని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మార్కెట్ కమిటీ చైర్మన్ గా సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ఆకుల నరసయ్యను నియమించారు. వెలిచాల రాజేంద్రరావుతో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు ఆయనకి శుభాకాంక్షలు తెలియజేశారు. నూతన వ్యవసాయ కమిటీ వైస్ చైర్మన్ గా సుదగోని లక్ష్మీనారాయణ గౌడ్ నియమితులయ్యారు. మార్కెట్ కమిటీ సభ్యులుగా పంజాల శ్రీనివాస్ గౌడ్, బోనాల శ్రీనివాస్, ఖాజా, రుద్రరాము, మీసాల శంకర్, తపట్ల రాజు, జక్కని కనకయ్య, రావణవేణి సంపత్, కసవేని భూమయ్య, మాలోతు మాలతి, శివనాథుని వెంకటేశ్వర్లు, పల్లా శివకుమార్లను నియమించారు. మార్కెట్ కమిటీ ఎన్నికకు సహకరించిన కాంగ్రెస్ నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేకు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జి వెలిచాల రాజేంద్రరావు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రైతుల సంక్షేమానికి నిరంతరం శ్రమిస్తారని, మార్కెట్ కమిటీని రాష్ట్రంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతారని నూతన మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నర్సయ్య అన్నారు.
తన నియామకానికి సహకరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ అధినాయకులకు ధన్యవాదాలు తెలిపారు. వెలిచాల రాజేందర్రావు ఆయన నివాసంలో ఆకుల నరసయ్యకు రాజేందర్రావుతో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సాల్వాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా మమ్మలను నియమించి మాకున్న అనుబంధం ఏంటంటే మాది వ్యవసాయ కుటుంబం. నేను సింగిల్ విండో చైర్మన్ కూడా చేసిన రైతులతోని మాకున్న సంబంధాలు రోజు పొద్దున లేస్తే రైతులకు ఇలా ఈ సీజన్లో ఇప్పుడు కొనుగోలు సెంటర్లు ఓపెన్ అయినాయా, కొనుగోలు సెంటర్లను సక్రమంగా నడుపుతున్నారా, రైతులకు ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా అనే దాని మీద మేము, ఎందుకంటే మేము ఆ కుటుంబంలోకి వెళ్ళి వచ్చినాం కాబట్టి రైతుల బాధలు సమస్యలు తెలిసిన వ్యక్తిగా మాకు ఈ బాధ్యతలు అప్పగించిన వారందరికీ కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ జరగబోయే రోజులలో కూడా మాకున్న నేను సింగిల్ విండో చైర్మన్ పిఎస్సిఎస్ చైర్మన్ సుల్తానాబాద్లో డైరెక్టర్గా, సింగిల్ విండో వైస్ చైర్మన్గా రైతులతో ఉన్న అనుబంధంగా అన్ని రకాల రైతులను ఆదుకోవడానికి మాకు ఏదైతే మావిన మా పాలకవర్గం ఇప్పుడు ఇవాళ ఉన్న ఈ డైరెక్టర్లు అందరం కలిసి పాలకవర్గం ఏదైతే ఉందో మావిన ఏదైతే బాధ్యతగా మా పైన పెట్టిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా తప్పకుండా నిర్వహిస్తామని మీ ముందు తెలియజేయడానికి కోసం ఇది ఒక ప్రత్యేక వేదికగా ఈరోజు ఒక అరగంట పావుగంట మీతోని పరిచయం చేసుకోవడానికి అందరూ రావడం జరిగింది. అదేవిధంగా డైరెక్టర్లు కూడా దీనికి 12 డైరెక్టర్లు ఉంటారు. జ్యువెలరీ ఘటనపై బీఆర్ఎస్ నాయకుల వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని సునీల్ రావు అన్నారు. నగరంలోని ఓ ప్రైవేటు హోటల్లో ఆయన మీడియాతో మాట్లాడారు. పెళ్లికి చావుకి ఒకే వాయిద్యం వాయిస్తున్నట్లుగా బీఆర్ఎస్ పరిస్థితి ఉందన్నారు. శాంతి భద్రతలు ఎవరి చేతుల్లో ఉంటాయి అనే విషయం బీఆర్ఎస్ పార్టీ నాయకులకి తెలియకపోవడం సిగ్గుచేటన్నారు. ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, పాడి కౌశిక్ రెడ్డి, బండి సంజయ్పై చేస్తున్న విమర్శలు వారి సిగ్గులేనితనానికి నిదర్శనమన్నారు. ఎమ్మెల్యే గంగుల అధికారం ఉంటే కరీంనగర్ కు, లేకుంటే హైదరాబాద్ కు అంకితమవుతున్నారని ఆరోపించారు. కౌశిక్ రెడ్డి సవాల్కు సిద్ధంగా ఉన్నామని, బండి సంజయ్ విషయంలో చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. కేటీఆర్ తరపున కౌశిక్ రెడ్డి సిద్ధమా అని అడిగారు. గంగుల కమలాకర్ ఏం చేశారన్నది డంప్ యార్డ్ను చూస్తే కనిపిస్తుందన్నారు. బండి సంజయ్ నాయకత్వాన్ని చూసి కరీంనగర్లో ప్రజలు పట్టం కట్టారని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో కార్పొరేటర్లు వంటల సత్యనారాయణ రెడ్డి, సౌగాని కొమరయ్య, పొన్నం మొండయ్య లక్ష్మి, మాజీ కార్పొరేటర్ చంద్రమౌళి, బీజేపీ నాయకులు పండుగ నాగరాజు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నాయకుల పరిస్థితి ఏ విధంగా ఉందంటే పెళ్లికి చావుకు ఒకటే వాయిద్యం వాయిస్తూ ఉన్నారు. వాళ్ళు పెళ్లికి అదే వాయిద్యం వాయిస్తూ ఉన్నారు, చావుకు అదే వాయిద్యం వాయిస్తూ ఉన్నారు. ఎందుకంటే వాళ్లకు ఏం మాట్లాడాలో తోచని పరిస్థితుల్లో, ఏం చేయాలో తోచని పరిస్థితుల్లో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం ఉంది. వారు చేసే విమర్శలు కూడా ఏ విధంగా ఉన్నాయంటే కరీంనగర్లో ఒక షాపులో, బంగారం దుకాణం షాపులో దొంగతనం జరిగితే దాన్ని పరామర్శించడానికి వచ్చిన సాకుతోటి వచ్చి ఇక్కడ కేంద్ర మంత్రి ఏం చేస్తూ ఉన్నాడు, కేంద్ర మంత్రి బాధ్యత లేదా అని మాట్లాడే స్థాయికి దిగజారింది. శాంతి భద్రతల అంశం ఎవరి చేతిలో ఉంటుందో మరి 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులకు తెలియకపోవడం అనేది చాలా సిగ్గుచేటైన విషయంగా నేను పేర్కొంటా ఉన్నాను. ఈరోజు ఎక్కడైనా ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగితే అందరం కూడా బాధ్యతాయుతమైన రాజకీయ నాయకులుగా ఖండించాల్సిన అవసరం ఉంది. కానీ అది మర్చిపోయి బండి సంజయ్ గారు రేవంత్ రెడ్డి గారితో మిలాఖత్ అయినారని, బండి సంజయ్ గారు ఇది జరిగితే మీరు ఏం చేస్తూ ఉన్నారు, కరీంనగర్లో దొంగతనం జరిగితే మీరు ఏం చేస్తూ ఉన్నారు అనే ప్రశ్నించే స్థాయికి దిగజారిందంటే ఇది చాలా దురదృష్టకరమైన పద్ధతిగా నేను పేర్కొంటా ఉన్నాను. రేవంత్ రెడ్డి గారి ద్వారా మూటలందరూ, రేవంత్ రెడ్డి గారికి మీకు కాంగ్రెస్ పార్టీకి మీకున్నటువంటి సంబంధాలు మరి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. కౌశిక్ రెడ్డి నోరు జాగ్రత్తగా పెట్టుకొని మాట్లాడాల్సిన అవసరం ఉంది కౌశిక్ రెడ్డి గారు. ఎందుకంటే ఈరోజు మీరు మాట్లాడుతున్నటువంటి భాష, మీరు మాట్లాడుతున్నటువంటి విధానం రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ వస్తుందని చెప్పే ఆలోచనతోటి మేము కూడా సూటిగా సవాల్ చేస్తూ ఉన్నాం. బండి సంజయ్ గారు వారి కుటుంబ సభ్యులతో సహా మీరు ఎక్కడికంటే అక్కడికి డ్రగ్ టెస్టుకు ఏ గుడికి రమ్మన్నా రావడానికి సిద్ధంగా ఉన్నారు. మరి మీరు దానికి సిద్ధమా? మీరు మీ కేటీఆర్ గారు సిద్ధమా? దీన్ని ప్రశ్నించుకోవాలి. 102 సంవత్సరాల వయసు గల వృద్ధురాలికి నడుము ఎముక విరగడంతో శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేశామని సోమాజిగూడ యశోద ఆసుపత్రి ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ వివేకానంద భీమిశెట్టి తెలిపారు.
కరీంనగర్ యశోద ఆసుపత్రి యూనిట్ బ్రాంచ్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడకు చెందిన సత్తమ్మకు కుడి నడుము గాయంతో యశోద ఆసుపత్రిలో అడ్మిట్ అయిందని చెప్పారు. ఆ సమయంలో సత్తమ్మకు కుడి నడుము ఇంటర్ట్రోకాంటరిక్ ఫ్రాక్చర్ గా నిర్ధారణ అయిందన్నారు. పేషెంట్ అధిక వయస్సు, అనుబంధ ప్రమాదాలున్నప్పటికీ శస్త్రచికిత్సను అత్యంత జాగ్రత్తగా, ఖచ్చితత్వంతో ఆపరేషన్ నిర్వహించినట్లు తెలిపారు. యశోద ఆసుపత్రిలో అధునాతన శస్త్రచికిత్సలు, రోబోటిక్ సర్జరీలు అందుబాటులో ఉన్నాయని డాక్టర్లు తెలిపారు. ఈ సమావేశంలో యశోద ఆసుపత్రి సోమాజిగూడ సీనియర్ మేనేజర్ సుధీర్ రెడ్డి పాల్గొన్నారు. తుంటి మార్పిడి, మోకాలు మార్పిడి ఆపరేషన్లు కాకుండా ఈ స్పోర్ట్స్ ఇంజురీస్ అన్నీ కూడా డీల్ చేస్తానన్నమాట. స్పోర్ట్స్ ఇంజురీస్ అంటే ఈ లిగమెంట్ టైర్స్ భుజాల్లో కానీ మన మోకాల్లో కానీ మెయిన్గా వీటిల్లో అయ్యే ఈ నరాలు తెగడం ఇలాంటి ఇబ్బందులు కీహోల్ సర్జరీ ద్వారా నయం చేసే ఎక్స్పర్టీస్ నాకు ఉంది. సో ఈ మధ్య రీసెంట్గా మనము షోల్డర్ రీప్లేస్మెంట్ సర్జరీస్ కూడా చేస్తున్నాం. అంటే తుంటి మార్పిడి, మోకాలు మార్పిడి లాగా షోల్డర్ రీప్లేస్మెంట్ కూడా ఈ రీసెంట్ అడ్వాన్స్మెంట్స్లో ఉందన్నమాట. సో ఒకప్పుడు ఏంటంటే ఈ రొటేటర్ కఫ్ టేర్స్ అయినప్పుడు షోల్డర్ భుజం లేవకుండా ఉండి అలా ఉండిపోయేది చెయ్యి, దానికి పెద్ద ట్రీట్మెంట్ ఉండేది కాదు ఇంతకుముందు. సో ఇప్పుడు షోల్డర్ రీప్లేస్మెంట్ ద్వారా దాన్ని పని చేసేటట్టు చేయొచ్చు. సో వాళ్ళు మళ్ళీ వాళ్ళ పనులు నార్మల్గా చేసుకునేటట్టు చేసుకోవచ్చు. కరీంనగర్లోని భగత్ నగర్ అయ్యప్ప దేవాలయంలో హనుమాన్ స్వాములకు నిత్యాన్నదాన కార్యక్రమం కొనసాగుతుంది. అర్బన్ బ్యాంక్ మాజీ డైరెక్టర్ డి సంపత్ ఆధ్వర్యంలో ఆంజనేయ స్వాములకు గత 29 రోజులుగా అన్నప్రసాద వితరణ చేపడుతున్నారు. 30వ రోజున చేపట్టిన అన్నదాన కార్యక్రమానికి సుబ్రహ్మణ్యచారి, కృష్ణకుమారి, భాను శ్రీనివాస్, నిక్షిత, సాయి, సిరివల్లి, అకీరాలు దాతలుగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో డి సంపత్, రాజు, మల్లేశం, రాజేష్, శ్రీరామ్, విద్యాసాగర్, వెంకటస్వామి, హరి, ఆంజనేయ స్వాములు, భక్తులు పాల్గొన్నారు. మనకు నేటి అన్నదాత సుబ్రహ్మణ్యచారి, కృష్ణకుమారి, అలాగే వారి కుమారుడు భాను శ్రీనివాస్, నిక్షిత, వారి కుమారుడు కుమార్తె సాయి, సిరివల్లి, సాయి, అకిరా, వారి గోత్రం పరిణిత, బ్రహ్మశ్రీ. ఒక్కసారి స్వామి వారికి ఒకసారి కృతజ్ఞతలు తెలుద్దాం. ఒక్కసారి జై శ్రీరామ్ అని గట్టిగా. తెలంగాణ లెక్చరర్స్ ఫోరం ఆధ్వర్యంలో కరీంనగర్లో నూతనంగా డిఐఈఓ బాధ్యతలు స్వీకరించిన ఆంజనేయులను కలిసి అభినందనలు తెలియజేశారు. అనంతరం ఇంటర్మీడియట్ వార్షిక మూల్యాంకనం డబ్బులు వెంటనే చెల్లించాలని వినతి పత్రం సమర్పించారు. గతంలో మూల్యాంకనం పూర్తి అవ్వగానే వెంటనే డబ్బులు చెల్లించేవాళ్లని టీఎల్ఎఫ్ కో కన్వీనర్ పోకల నాగయ్య అన్నారు. ఇంటర్ బోర్డు కార్యదర్శులు మారినప్పుడల్లా కొత్త విధానాలు అమలు చేస్తూ మూల్యాంకన డబ్బులు చెల్లించకుండా కాలయాపన చేస్తున్నారని తెలిపారు. పాత పద్ధతిలోనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు శ్రీ పెద్దిరాజు సత్యనారాయణ రాజు, కరీంనగర్ జిల్లా అధ్యక్షులు శ్రీ ముత్తోజు సదానందచారి, ప్రధాన కార్యదర్శి మధుకర్, నాయకులు పురుషోత్తం, ప్రైవేటు అధ్యాపకులు పాల్గొన్నారు. బీజేపీ ఏనాడు దాడులని ప్రోత్సహించలేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. కరీంనగర్ బీఆర్ఎస్ బీజేపీ దాడులపై ఆయన స్పందించారు. సికింద్రాబాద్లోని ఓ ప్రైవేటు గార్డెన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్పై దాడి చేయాలనే ఆలోచనే కార్యకర్తలకు లేదని, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం సర్కార్ నిధులతో నిర్మించింది అని చెప్పారు. ఆ ప్రాంతంలో బూతులు తిడుతూ ప్రెస్ మీట్ పెట్టడం కరెక్ట్ కాదన్నారు. కేటీఆర్ సిరిసిల్ల వచ్చినప్పుడల్లా బీజేపీ కార్యకర్తల్ని పెట్టిన హింస గుర్తుకు రాలేదా అని అడిగారు. ప్రజా సంగ్రామ యాత్రలో బీజేపీ కార్యకర్తలపై రాళ్ల దాడి చేశారని గుర్తు చేశారు. బీజేపీ దాడులని ప్రోత్సహించదని, కానీ బీజేపీ కార్యకర్తల సహనాన్ని చేతగానితనంగా భావించొద్దన్నారు. అరాచకాలు, దాడులకి కేర్ ఆఫ్ అడ్రస్ గా బీఆర్ఎస్ఏనని చెప్పారు. దాడుల కల్చర్ అనేది మాది కాదు, దాన్ని ఎప్పుడు మేము వ్యతిరేకించి వస్తుంటాం. మేము ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీస్ మీద దాడి చేయాలని ఆలోచన లేదని చెప్పి మా కార్యకర్తలు చెప్పారు. ఆ సమయంలో ఆ విషయం నాకు తర్వాత తెలిసింది, చాలా టైం తర్వాత తెలిసింది నాకు. నేను సిరిసిల్లలో అధికారిక కార్యక్రమంలో ఉన్నాను. ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీసులో దాడి చేయాలని ఆలోచన మాకు లేదని చెప్పినారు. అయినా కూడా ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీసు అది ప్రభుత్వం నిధులతో నిర్మించింది. అటువంటి క్యాంప్ ఆఫీసులో ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి, ప్రెస్ మీటింగ్లు పెట్టి ఏది పడితే అది మాట్లాడడం తప్పే. మా కార్యకర్తల సహనానికి కూడా ఒక హద్దు ఉంటుంది. దాన్ని పిరిగితనంగా భావించద్దు. ఏది పడితే అది మాట్లాడడం కరెక్టే కాదు.
దాడుల కల్చర్ అంటున్నారు. సిగ్గుండాల కేసీఆర్ కొడుకు దాడుల కల్చరే తయారు చేసిందే బీఆర్ఎస్ పార్టీ. కొద్ది గోసపెట్టి మమ్మల్ని మీ అధికారం ఫస్ట్ నుంచి చెప్తున్నా, అధికారం అనేది శాశ్వతం కాదు. ఉన్నప్పుడు హద్దులో ఉండాలి. మితిమీరి అహంకారంతో వ్యవహరించద్దు, రాచరికంతో వ్యవహరించద్దు. కేసీఆర్ కొడుకు సిరిసిల్ల పోతే బీజేపీ ఏబీవీపీ కార్యకర్తలను హౌతర్స్ చేస్తుండే. మొత్తం ఎట్లా అంటే ఒక రజాకర్ల పాలనకనే, ఒక చెప్పులు నెత్తి మీద పెట్టుకుని పోవడం తప్ప ఒక్కరు తప్ప మీట అన్నిగా. మీ రాచరిక పాలన తెలంగాణ ఎట్లుండే? మేము ప్రజా సంగ్రామ యాత్ర చేసినప్పుడు ఎన్ని దాడులు చేశారు? రాత్రిపూట పొలాలకెళ్లి కట్రవుతులతో కొట్టిరు మమ్మల్ని. ఒక్కరోజు 18 వాహనాలు ధ్వంసం చేశారు. 6 కార్యకర్తలు 7 ఇంజరీస్ అయినాయి. మా కార్యకర్తలకు 3 కార్యకర్తలకు కాళ్లు విరిగినాయి. అనేక మంది కార్యకర్తలకు ఎత్తుకపోయారు. టోల్ గేట్ దగ్గర మహిళా కార్యకర్తలు ఎత్తుకపోయి కొట్టారు మీ వాళ్ళు. ఇది మర్చిపోతామైంది. కానీ దానికి ప్రతీకారం తీసుకుంటలే మేము. కానీ ఇవాళ మీరు ఏదో అన్నారు. అప్పుడు మేము ఎమ్మెల్యేను ఉష్కో అన్నగా మేము ఎమ్మెల్యేను మా మీదకి మా కార్యకర్తలు దమ్మని తెలిసింది. అది వాళ్ళ దాన్ని మేము సమర్థిస్తలేము. కానీ దాని సహనానికి ఒక హద్దు ఉంటుంది. మా వాళ్ళ సహనానికి కూడా ఏది పడుతుంది మాట్లాడము, ఏది పడుతుంది వాగడము, ఇష్టానుసారంగా మాట్లాడము. ఇవాళ నీతివంతులు లెక్క ఇక స్టేట్మెంట్ దాడులు మామూలు చేసినప్పుడు ఏడమేరు. ప్రజాస్వామ్యంలో భౌతిక దాడులకు స్థానం లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. హైదరాబాద్ లోని ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడారు. విమర్శలు ప్రతి విమర్శలు రాజకీయాల్లో సర్వసాధారణమని, నాయకులు హుందాతనంతో వ్యవహరించాలని సూచించారు. వ్యక్తిగత విమర్శలకు తావులేదని, కొంతమంది నాయకులు వ్యక్తిగత విమర్శలకి దిగడం వల్లే ఇటువంటి పరిస్థితులు తలెత్తుతున్నాయని చెప్పారు. నాయకులంతా ఓట్లేసిన ప్రజల నమ్మకాన్ని నిలబెట్టే విధంగా ఉండాలన్నారు. ప్రజాప్రతినిధులు ప్రజాస్వామ్యబద్దంగా వ్యవహరించాలని, ప్రజాప్రతినిధుల ఇళ్లపై మరో ప్రజాప్రతినిధుల కార్యకర్తలు దాడులకు దిగడం సరికాదన్నారు. చౌకబారు ప్రచారం కోసం దిగజారుడు మాటలు మాట్లాడడం సరికాదన్నారు. భౌతిక దాడులకు దిగుతున్న కార్యకర్తలపై క్రమశిక్షణా చర్యలు తీసుకుని తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలన్నారు. ఏడాది క్రితం జరిగిన దొంగతనం నిందితుల్ని కరీంనగర్ రూరల్ పోలీసులు పట్టుకున్నారు. 2025 మే 5వ తేదీన జరిగిన చోరీలో 2 దుండగులు బొమ్మకల్ చింతకుంటకు చెందిన ఎండి మొహమ్మద్, మొయిన్ మద్యానికి బానిసలై చోరీలకు పాల్పడుతున్నారు. గత సంవత్సరం చొప్పదండిలో తాళం వేసిన ఇంట్లో దొంగతనం చేశారు. బంగారం, వెండిని దొంగిలించుకుని పారిపోయారు. అలాగే మే 5వ తేదీన బొమ్మకల్లోనూ బంగారం, వెండి వస్తువుల్ని దొంగిలించారు. కాగా ఈ దుండగుల్ని కరీంనగర్ రూరల్ పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుండి సుమారు 12 లక్షల విలువైన 7 తులాల బంగారం, 90 కిలోల వెండి, 2 మొబైల్ ఫోన్లు, ఆటోను స్వాధీనం చేసుకున్నారు. గత కొన్ని రోజుల నుండి కరీంనగర్ రూరల్ పిఎస్ పరిధిలో విజయనగర్ కాలనీలో ఉన్న సిటిజన్ కాలనీలో, విజయనగర్ కాలనీలో పలు దొంగతనాలు జరిగిన కేసులో ఈరోజు నిందితులు రైల్వే స్టేషన్ తీగలగుట్టపల్లె వద్ద ఉన్నారని సమాచారం రాగా నేను మా యొక్క సిబ్బందితో యుక్తంగా రైల్వే స్టేషన్కి వెళ్ళి తనిఖీలు చేయుచుండగా రైల్వే స్టేషన్ వద్ద ఒక మామిడి చెట్టు కింద ఒక ఆటో పెట్టుకొని 2 వ్యక్తులు అనుమానాస్పదంగా ఉండగా మేము వెళ్ళి వారిని పట్టుకొని విచారించగా వారు తమ పేర్లు ఎండి మహమ్మద్ మరియు మొహమ్మద్ మోయ్ మరియు గత సంవత్సరంలో చొప్పదండి పట్టణంలో ఒక దొంగతనం కేసులో ఉన్న బంగారం అని చెప్పి వారి జేబులో నుండి తీసి సుమారు 7 తులాల బంగారము మరియు 9 తులాల వెండి మరియు 2 సెల్ ఫోన్లను మరియు వారు దొంగతనానికి ఉపయోగించిన ఆటోను చూపించగా మేము పంచుల సమక్షంలో అట్టి బంగారును మరియు వెండిని, మొబైల్ ఫోన్లను మరియు ఆటోను సీజ్ చేసి పంచుల సమక్షంలో స్వాధీనం చేసుకొని అట్టి 2 నిందితులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తీసుకొని వచ్చి వారిని రిమాండ్కు తరలించుచున్నాము. వారు దొంగిలించిన బంగారు వస్తువుల విలువ సుమారు 11 లక్షల వరకు ఉంటుందని ఇప్పుడున్న ధరల ప్రకారం మా యొక్క అంచనా. వీరు గత సంవత్సరం నుండి నిన్నటి వరకు మొత్తం 5 దొంగతనములు చేసినారు. ఈ 5 దొంగతనములు కూడా వీరిద్దరే ఇదే ఆటోలో వెళ్ళి ముందుగా ఎక్కడెక్కడ ఇళ్లకు తాళాలు వేసి ఉన్నాయో చూసి మరల రాత్రి వెళ్ళి అట్టి తాళాలు వేసి ఉన్న ఇళ్లను
తాళం పగలగొట్టి లోనికి చొరబడి లోపల ఉన్న సామానును సదిరి విలువైన సామాగ్రిని చూసి దొంగిలించుకుంటామని వారి ద్వారా తెలిసినది. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. సైన్ అవుట్ శ్రావణి.